ప్రేలకు జై హో. రెండవ రోజు పత్రిజీ సమాధానాలు. నిజంగా అపారమైన జ్ఞానం అనేది పత్రి సార్ జవాబులో ఉంటుంది. అది మనం సవ్యంగా సక్రమంగా రిసీవ్ చేసుకోగలిగితే చాలా చాలా రాచబాట చేసుకోవచ్చేమో అనిపిస్తూ ఉంటుందండి. సో ఈ ప్రశ్నకు పత్రి సార్ జవాబు ఏంటో చూద్దామా. మీరు ఇలా అలు పెరగకుండా పని చేయటానికి ప్రేరణ ఏమిటి? ఇంతటి ఓపిక సహనం మీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది సహనం కాదు, ఇది నా కర్తవ్యం. నేను నా కర్తవ్యానికి కట్టుబడి ఉన్నానంతే. నేను ఏదైనా బాధ్యత తీసుకున్నానంటే అది సరిగా నెరవేర్చాలి. ఒకవేళ తీసుకోలేదంటే అది వేరే సంగతి. కానీ ఏ పనైనా నేను చేస్తున్నాను అంటే ఆ పనిని చక్కగా పూర్తి చేసి తీరాలి. అది నా బాధ్యత. నేను చేసే పనిని పరిపూర్ణంగా చేయటానికి సాయశక్తులా కృషి చేస్తాను. మీరు ఆధ్యాత్మిక సేవ చేస్తున్నప్పుడు ససేమిరా అలసిపోరు. ఐహికమైన లేదా స్వార్థపూరితమైన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అలసిపోతారు. అయితే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకున్నప్పుడు గొప్ప శక్తి పొంగి పొరులుతూ ఉంటుంది. కనుక మీరు ఏమాత్రం అలసిపోరు. ఆధ్యాత్మిక సేద రహస్యం ఇదే. ఎందుకంటే ఇందులో ఎలాంటి ఒత్తిడి ఉండదు. నేను ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నాను అంటే మరి ఎంతటి పనులైనా అవలీలగా చేయగలనన్నమాట. నిజంగా మాస్టర్స్, ఏదైనా మన సొంత విషయాలు ఏదన్నా అయితే అలసిపోతూ ఉంటాం. మేము ఎన్నో ఊళ్ళు, చాలా దూరపు ఊళ్ళు వెళ్తూ ఉంటాము. ఇంటికి వచ్చినా కూడా ఫ్రెష్గా మళ్ళీ వంట చేసుకొని ఈవెన్ నైట్ 11 అవుతూ ఉంటుంది. అప్పుడు ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకోవటము, మళ్ళీ ఇంటికి వచ్చి వర్క్ చేసుకోవటము, హాయిగా రిలాక్స్గా మర్నాడు కూడా ఎంతో ఎనర్జీగా ఉంటూ ఉంటాము. ఈ నిజంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అలుపు అనేది రాదు. ఇది బాధ్యతగా కాకుండా కర్తవ్యం అండి. పత్రి సార్ చెప్పినట్టుగా ఏదన్నా ఒక్క పని మనం పట్టుకున్నామంటే అది మన కర్తవ్యంగా పూర్తి చేసే పట్టుదలతో పూర్తి చేయాలి. ఒక పనిని తీసుకొని సగం పని చేసేసి వదిలేయటము, ఆ పనిలో కూడా నైపుణ్యం ఉండాలండి పూర్తిగా. అంటే అక్కడ ఒక పనిలో డెడికేషన్ ఉంటే మరొకసారి ఆ పనిలో ఒక ప్రశ్న తలెత్తదు. ఆ పని పరిపూర్ణతతో, స్వచ్ఛతతో, ఆరోగ్యకరంగా, సక్సెస్ఫుల్గా జరుగుతుంది. నిజంగా పత్రి సార్ చెప్పింది ఇది 100కి 100% సత్యము అని అనుభవపూర్వకంగా మేము కూడా తెలుసుకున్నాం మాస్టర్స్. రియల్లీ అండి. ఇంకొక ప్రశ్న, మీరు ధ్యానాన్ని బోధించటం ఎప్పటి నుంచి మొదలుపెట్టారు? మీరు ఎన్లైటైన్మెంట్ పొందిన తర్వాత మొదలుపెట్టారా? నేను 1947లో పుట్టాను. 1979వ సంవత్సరంలో నేను వాకిన్ను అని తెలుసుకున్న వెంటనే ధ్యాన బోధన మొదలుపెట్టాను. ఇకప్పటి నుంచి ధ్యానం గురించి అందరికీ బోధిస్తూ ఉన్నాను. అంతకన్నా ముందు బోధించినట్లు నాకు జ్ఞాపకం లేదు. మీరు వాకిన్గా మారిన తర్వాత మీ బంధువులంతా మిమ్మల్ని అర్థం చేసుకున్నారా? మా బంధువులకి నేను ఏమిటన్నది ఏమాత్రం అర్థం కాలేదు. వాళ్ళ ఆలోచన పరిధి ఈ దేహానికే పరిమితమే ఉంది. అందువల్ల ఆత్మ అనే అంశం గురించి వాళ్ళకి అవగాహనే లేదు. కనుక వాళ్ళతో నా సంబంధ బాంధవ్యాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. అయితే నేను ఒక వాకిన్ని కాబట్టి వాకౌట్ యొక్క కుటుంబాన్ని సంరక్షించుకోవాల్సిన నిబద్ధతతో ఉంటాను. సో మొన్న మనం వాకిన్ రహస్యం అనే పుస్తకం ఆడియోస్ చేసుకున్నాం మాస్టర్స్. పత్రిజీ కూడా చెప్తున్నారు ఈ బుక్ ప్రతి ఒక్కళ్ళు చదవాలని. ఈ పుస్తకం చదివితే వాకిన్స్ అంటే ఏంటి, వాకౌట్స్ అంటే ఏంటి అనేది చాలా విపులంగా ఈ బుక్లో ఉన్నది. సో పత్రి సార్ పిరమిడ్ సొసైటీలో 85% వాకిన్ మాస్టర్స్ అనే చెప్తూ ఉంటారు. నిజం చెప్పాలంటేనండి, ఆధ్యాత్మికంలోకి వచ్చినప్పుడు మనకి తెలియకుండా మనం ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉంటాము. దానికి కారణం ఇలాంటి కారణాలు ఎన్నో అనేకమైనవి ఉంటాయి. బంధువులు ఫస్ట్ రివర్షన్ వచ్చేది అక్కడేనండి. ఎందుకంటే ఒక వ్యక్తి కుటుంబంలో ఎదుగుతున్నారంటే భరించలేనిది, అడ్డుపుల్లలు వేసేది బంధువులే, బంధాలే. రైట్ అండి. మీ జీవితంలో ఏవైనా సమస్యలు ఉన్నాయా? ఎందుకుండవు? నా స్థాయికి తగినట్లుగా నాకు సమస్యలు అన్నవి ఉంటుంటాయి.
అయితే అవి ఎలాంటివంటే ధ్యాన ప్రచారం ఎలా చేయాలి, అందరికీ ధ్యానం సరళంగా అర్థమయ్యేలా ఎలా బోధించాలి, దానికి తగినట్లుగా నా నైపుణ్యాలను ఎలా పెంపొందించుకోవాలి మొదలైనవి. 1992వ సంవత్సరంలో నా ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత కుటుంబ పోషణ నిమిత్తం అప్పులు చేయవలసి వచ్చేది. ఆ తర్వాత సత్యాన్ని తెలుసుకోవటం అన్నది నా ఎదుట ఉన్న మరో సమస్య. మరి తెలుసుకున్న సత్యాన్ని ప్రతి ఒక్కరికి ఎలా చేరవేయాలన్నది ఇంకో సమస్య. ఇది పిరమిడ్స్ వైపు దృష్టి సారించేలా చేసింది. నేను వాటిని సందర్శించాను. పిరమిడ్ శక్తికి సంబంధించిన జ్ఞానాన్ని పొందుపరిచిన గ్రంథాలన్నీ చదివాను. అలా నా ధ్యానానికి పిరమిడ్స్ ఉపయోగించుకోవటం మొదలుపెట్టిన తర్వాత అందరి కోసం పిరమిడ్స్ కట్టించాలి అనుకున్నాను. అయితే ప్రతి వారికి ఏవో సమస్యలు సహజమే కదా. మరి పిరమిడ్ నిర్మాణానికి విరాళాలు సేకరించవలసి వచ్చింది. ఇంకప్పటి నుంచి ఎన్నెన్నో పిరమిడ్స్ నిర్మించడానికి ఆర్థిక సహాయాన్ని కోరటం అన్నది నాకు పెద్ద సవాలుగా మారింది. మీరు నేర్చుకోవాలనుకుంటున్న కళ ఏదైనా ఉందా? ఈ ప్రపంచమంతా కలిసి ఒకే సమయంలో ధ్యానం చేయటం అన్నది నేను కంటున్న కళ. ఇది నా చిరకాల స్వప్నం. మరి ఇది తప్పకుండా నెరవేరుతుంది కూడాను. ఈ భూమి మీద ఉన్న మానవులంతా కూర్చొని ధ్యానం చేసే రోజు త్వరలోనే వస్తుంది. ఆ రోజు కోసం నేను కలలు కంటున్నాను. కనుక అది అయ్యే తీరుతుంది. బహుశా 10 సంవత్సరాలు పట్టవచ్చు. ఒకేసారి కోట్లాది మంది ధ్యానం ఆచరిస్తారు. సామూహిక నిద్ర అన్నది ఉండదు, కానీ సామూహిక ధ్యానం అన్నది ఖచ్చితంగా ఉంటుంది. నిజంగా స్వాగతిద్దాం మాస్టర్స్ ఆ అద్భుతమైన రోజుని. మీ జీవితంలో ఎప్పుడైనా మౌనవ్రతం ఆచరించారా? 1996వ సంవత్సరంలో 2 సందర్భాలు మినహా ఏడాది పొడవునా పూర్తి మౌనంగా ఉన్నాను. నేను ఎందుకు మౌనంగా ఉంటున్నాను? మరి నేను మౌనంగా ఉంటే వాళ్ళకు ధ్యానం ఎవరు నేర్పుతారని అందరూ ఒత్తిడి చేయటం వలన భవిష్యత్ ప్రణాళికల కోసం నేను శక్తిని సమకూర్చుకోవలసిన ఆవశ్యకత ఉంది అని వాళ్ళకు నచ్చ చెప్పవలసి వచ్చింది. నిజం చెప్పాలంటే మాస్టర్స్, మౌనం పాటిస్తే కనుక శక్తిగా ఉంటుంది. అసలు ఒక తెలియని ఆనందమో ఏదో ఒక రిలాక్సేషన్ ఉంటూ ఉంటుందండి. అందుకే రమణ మహర్షుల వారు మౌనమే, మెహర్ బాబా మౌనమే, మహాత్మా గాంధీ కూడా మౌనం పాటించేవాళ్ళు. పత్రి సార్ మనకి వారంలో ఒకసారి మౌనం పెట్టడానికి కారణం అదే. మనసు గజిబిజిగా జీవితంలో సమస్యలతో అనారోగ్యాలతో సతమతమయ్యేవాళ్ళు మౌనం పాటిస్తూ ఉంటే చాలా చాలా మార్పులు వస్తాయండి. ఎక్కడికో వెళ్ళిపోయి ఏ గైడెడ్ మెడిటేషన్సో, ఏ హీలింగ్ మెడిటేషన్సో, ఏ డబ్బు సంకల్ప ధ్యానమో, ఏ ఆరోగ్యం వచ్చే సంకల్ప ధ్యానాలకు పరిగెత్తాల్సిన అవసరం లేదు మాస్టర్స్. మనకి మనమే స్వశక్తితో మౌనం పాటించుకుంటూ శ్వాస మీద ధ్యాస, కేవలం శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతితోనే మనం ఎన్నో సాధించుకోవచ్చు. దానికి నేను ప్రధాన ఉదాహరణనే చెప్పాలండి. నా జీవితం ఈరోజు ఇంత పరిమళభరితంగా, ఇంత విజయవంతంగా సాగుతున్నదంటే అన్ని రకాలుగా ఆధ్యాత్మికం, భౌతికం కూడా సాగుతున్నది అంటే కేవలం శ్వాస మీద ధ్యాస మాత్రమే సుమండి. ధ్యానం ఎక్కువగా చేయటం వలన మీరు ఎంతగా మారిపోయారంటారా? నేను ఈ జన్మలో ఎక్కువగా ధ్యాన సాధన చేయలేదు, కానీ ప్రతి ఒక్కరి ధ్యాన అనుభవాలు వింటూ నేను ఎంతగానో మారిపోయాను. అందువల్ల ఆ ఘనతంతా నా ధ్యానానికి కాకుండా ఇతరుల యొక్క ధ్యానానుభవాలను శ్రద్ధగా ఆలకించటానికి దక్కుతుంది. ఇది చాలామంది తెలుసుకోవాలండి. ఒక గ్రాండ్ మాస్టరు ఎందుకు అనుభవాలను ఇంత ఇదిగా వింటున్నారు అనేది కూడా మనం తెలుసుకోవాలి. చాలామందికి వినటం చాలా విసుగ్గా ఉంటుంది. వాళ్ళు మైక్ పట్టుకుంటే ఎదటి వాళ్ళు బలైపోవాలి, కానీ ఎదటి వాళ్ళు చెప్తుంటే విసుగు. మాకొక మేడం ఉన్నారండి, నేను ఒక క్లాస్ తీసుకుంటున్నా. ఆమె మాకొకప్పుడు ధ్యానం 41 రోజుల్లో మా మాస్టరు నాకు ఫస్ట్ ఎదురుగా కూర్చున్నారు. అసలు నాకు క్లాస్ ఎప్పుడూ లేదు, డిస్టర్బ్ అయిపోతుంది. ఆ ఫ్రీక్వెన్సీ లెవెల్స్, ఎనర్జీస్ అంతా డిస్టర్బ్ అయిపోతూ కొంచెం లోపల కూడా ఇదిగా ఉందండి. ఏంటి ఇలా ఉంది అనుకొని కరెక్ట్గా ఎదురుగా చాలా తక్కువ దూరంలో కూర్చున్నారు ఆవిడ ముఖాన్ని చూసా, విసుగు వినటానికి. ఆమె ముఖ కవళికలే తెలిసిపోతున్నాయి.
సో నేను ఆమె మీద ఒక్క క్షణం అలా దృష్టి పెడితే ఈ డిస్టర్బెన్స్ అన్నిటికీ ఆమె కారణమైనప్పటికీ నేను ఒక్క క్షణం శ్వాసని గమనించి అక్కడ ఆమెకి నాకు మధ్య కలుగుతున్న దాన్ని పూర్తిగా కాంతి పంపించి క్లియర్ చేసుకున్నాక యథావిధిగా క్లాస్ సాగిందండి. సో పత్రి సార్ ఎందుకు చెప్తున్నానంటేనండి, వినటం నేర్చుకోవటం పత్రిజీ దగ్గర నుండి నేర్చుకోవాలి. ఆయనకు తెలియని విషయాలు ఏమీ లేవండి, కానీ ఆయన మనం నేర్చుకోవటం కోసం శ్రద్ధగా వింటారు. అది నేర్చుకోవాలి. చాలా సంస్థల వాళ్ళు నాతో చాలామంది వాదించారు కూడాను. ఇవి తోపికలు అంటారు ఈ అనుభవాలని. అంటే కల్పనలు, మనసు చేసే జిమ్మికులు అంటారు. అయితే అవుతాయేమోనండి. సో వాట్ అవ్వచ్చు. కానీ ఆ తోపికలైనా ధ్యానం చేస్తున్నప్పుడు ఇట్లాంటివి వస్తాయా అనేది తెలుసుకోవచ్చు కదా. ఎక్కువ వాదన మాస్టర్స్, వాదనంతా రోదనని కలిగిస్తుంది. అందుకే మానవాళ్ళు ఎక్కువ రోదనలో చిక్కుకుపోతున్నారు, ఈ దుఃఖసాగరంలో చిక్కుకుపోతున్నారు. ఏ వాదన లేకుండా విన్నది విన్నట్లుగా ఓ అట్లానా, ఇట్స్ ఓకే అనేసుకుంటే సరిపోతుందండి. దాంట్లో ఏదన్నా ఉందా ఏంటి, ఇంత మాస్టర్ ఇంత చెప్పాయన ఎందుకు వింటున్నారు అనేది మనం కనుక కొంచెం దృష్టి పెడితే అసలు ఆ వినటంలో, ఆ వినే దానిలో ఏముందో మనకు అర్థమవుతుంది. ఇది నేర్చుకోవాలండి పత్రిజీ నుండి. ఈ పుస్తకం ద్వారా మనము ఎన్నో నేర్చుకోవచ్చు. పత్రిజీ లాక్డౌన్ పుస్తకం ఆడియోస్ చేసుకున్నాం, చాలా పెను శుభ మార్పులు సంభవించాయని చెప్తున్నారు. ఈ బుక్ని స్వాగతిస్తున్న వారందరికీ కూడా, నన్ను ఆడియో చేయమని కోరిన వారందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలానే ప్రతి పుస్తకాన్ని వింటూ, బుక్ కొనుక్కొని చదువుతూ వింటూ మీ అభిప్రాయాలని నాకు తెలియచేస్తూ నన్ను మరింత ఆశీర్వదిస్తూ ప్రోత్సహిస్తున్నందుకు సదా కృతజ్ఞతలతో రేపటి రోజు మీ వైవాహిక జీవితాన్ని మరి ఆధ్యాత్మిక జీవితాన్ని చక్కగా సమన్వయపరచడం ఎలా సాధ్యమైంది అన్న ప్రశ్నకు ఏం జవాబు ఇవ్వబోతున్నారో మరి చూద్దామా. థ్యాంక్ యూ వెరీ మచ్.